కలెక్టర్ గారికి ఎట్లా అనేసి ఇంద్రం బిల్లు మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? నలుగురం సార్. మా చెల్లె, నేను, మా నాన్న, మా నాన్నమ్మ. మా అమ్మ లేదు సార్, మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీ చెల్లె కూడా ఇక్కడ ఉంటుంది? లేదు సార్, ఆమె ఇక్కడ ఉంచలేము, హాస్టల్ ఉంచుతున్నాం వేరే జాగ్ర. ఆమె వస్తే ఉండడానికి కూడా వసతి లేదు సార్ ఇంటి దగ్గర, అందుకని హాస్టల్ ఉంచుతున్నాం. ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు ఎలాంటివి రాలేదు సార్. మరి ఇప్పుడు వస్తాయని ఎలా ఆశపడుతున్నాం? మీడియా ద్వారా మీడియా ద్వారా గంభీరపేట మండలము బర్రెగూడెంలో గ్యారా సువార్తమ్మ సాందాసు వాళ్ళ ఇల్లు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. వర్షాలకు కూలిపోతుంది, పండుకుందామంటే జాగలేదు. నిరుపేద కుటుంబం కనుక ఎవరు కూడా ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందుతలేవు. కాబట్టి గవర్నమెంట్ స్కీములు దయచేసి ఈ నిరుపేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.